హాయ్ శర్వాణి గడ్డ నుంచి మాట్లాడుతున్నాను. అక్కడ కొంచెం గోంగూర ఉంది, కోసుకుందాం రండి, చూద్దారా. ప్రపంచంలో కన్నా అందమైన ఏదో చెప్పానా, నేచర్ అండి. ఇక అంతకంటే ఏముంటుందండి అందమైంది ప్రపంచంలో కన్నా. ఇదంతా పండిపోయిందండి, కింద వేసేలకి ఆకంతా పండిపోయి కాయలు వచ్చేసినాయి. కాయలన్నీ తీసేసి బాగా ఎండబెట్టి ట్రబ్బులు అన్నా వేస్తాను. కింద వేస్తే అసలు మొక్కలు రావట్లేదు, ఇట్లా పండు పారిపోతున్నాయి చిన్న మొక్కలు. ఈ ఎండల్లో చాలా జాగ్రత్తగా కాపాడుకోరు రావాలండి. ఇది కాస్త పచ్చడి చేసుకుంటా, గోంగూర పచ్చడి. చాలు అండి, ఇది సరిపోద్ది. చాలు, నాకేం పెద్దగా బాగలేదు అంతవరకు చాలు. ఇది ఈ సైడ్ అంతా పాలకూర వచ్చింది. ఇంకా పాలకూర, తోటకూర, చుక్కకూర ఇవి వచ్చినాయండి. ఇది ఇవాళ ఇది చేసుకొని రేపు ఎల్లుండ ఇవి కోసేస్తానండి. ఇట్లా విత్తనాలు చూడండి ఎలా వచ్చాయో, గోంగూర విత్తనాలు. పువ్వు మాత్రం భలే పూసుద్దండి వీటిలో.
ఇద్దో గోర్చిక్కుళ్ళు విత్తనాలు వేసాను కదా, చూడండి ఎలా వచ్చాయో మొక్కలు. నేను వీటిలో చెత్త పోసున్నాను, బాగున్నాయి, బాగా వస్తాయి. దానివల్ల ఇగో మొన్న కదా పోసింది, నిన్న చూడండి నిమ్మ ఎలా ఉందో, దానివల్ల గ్రోత్గా వస్తాయి మొక్కలు బాగా, ఏర్లు కిందకి దిగి. అందుకని ఇది కూడా అట్టాగే ఉంది. దీంట్లో వాటర్ పట్టకపోయలేదు చూడు, పొనగంటాకు ఎలా గట్టిగా మారిపోయిందో, వాటర్ పట్టలేదు. అది కాక చెత్త కూడా నేను వేయలేదు, దానివల్ల గట్టిగా అయిపోయింది నేల. మొగ్గలు చూడండి, గులాబీ మొగ్గలు కటింగ్ చేశాను, దానివల్ల మొగ్గలు బాగా వచ్చేసాయి. ఈ కాడికి మనకి పూలు వచ్చినప్పుడు ఇవి కటింగ్ చేసుకుంటా ఉంటే బాగా మొగ్గలు బాగా విపరీతంగా వస్తాయండి. టమాటాలు ఉన్నట్టున్నాయి, ఇంకో టమాటాలు కూడా కోసేస్తున్నానండి. ఏందో రంధ్రాలు పెట్టేస్తున్నాయి పురుగులు. ఇవి కొంచెం రెడ్గా వచ్చినప్పుడే కోసేయాలి, పసుపు రంగులోకి వచ్చినప్పుడే కోసేస్తున్నా. ఇక్కడ ఉంది, నేను ఇది చెర్రీ టమాటా అనుకున్నా, చెర్రీ టమాటా కాదు, నాటు టమాటా లాగుంది. దీనికి చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో కాయ. ఇది నాటు టమాటా లాగుంది, ఇది హైబ్రిడ్ది. ఇవన్నీ పిందులుగా ఉన్నాయి. ఆడ కొత్తిమీర చూడండి ఎలా వేసాను. అవి నేను చెట్లు అవన్నీ పీకేసి వాటికి వచ్చిన విత్తనాలు పోసాను, ఎలా వచ్చాయో చూడండి. ఇంకో ఈ చుక్కు కూరకు కూడా ఈ పూత వస్తుంది, ఇవి కూడా బాగా ముద్రనిచ్చి వీటిలోనే పోసాను. ఇగో మొన్న ఈ చిక్కుళ్ళని కోసేసాను కదా, ఇగో మళ్ళీ పిందులు వేసి ఉన్నాయి, పూత పిండి ఆ సైడ్ కూడా. ఇవాళ ఇవే వచ్చాయండి, ఇంతవరకు ఆకు కూరను టమాటాలకు 3 వచ్చాయండి. ఇవి చాలు, ఇంతవరకు చాలు, ఇంతవరకే అవసరం ఉన్న వరకే కోసుకున్నాను. మాకు కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఆలోచనలు కామెంట్ పెట్టండి. బాయ్ అండి.